హైదరాబాదు భూముల ధరలు ఎట్లా ఉంటాయి అనేది నికేష్ కుమార్ అరెస్ట్ తర్వాత తేలింది. ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, చెరువులకు సంబంధించినటువంటి బఫర్ జోన్లు, చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్లు, వాటిని గురించి పక్కన పెట్టి అంటే వాటిని అవాయిడ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 ఎకరాల్లో చెరువు ఉందనుకుంటే అందులో ఇప్పుడు 300 ఎకరాల్లోనే నీళ్లు ఉన్నాయి, మిగతా 700 ఎకరాలు ఎఫ్టీఎల్ అంటారు. అది పొంగితే వచ్చేటటువంటి దాన్ని బఫర్ జోన్ అంటారు. అది ఇంకొక 200 300 ఎకరాలు. అక్కడ పర్మిషన్ కావాలి అంటే ఇరిగేషన్ శాఖ ఇవ్వాలి. అలాగా ఇచ్చినటువంటి నికేష్ కుమార్ ఎంత సంపాదించాడు అంటే 600 కోట్ల రూపాయలట. రూపాయి కాదు, 2 కాదు, 600 కోట్లు. అతనిచ్చిన పర్మిషన్ల కారణంగా అది తీసుకున్నటువంటి వాళ్ళు విల్లాలు కట్టేసుకున్నారు, అపార్ట్మెంట్లు కట్టేసుకున్నారు. ఇతనికి విల్లాలు ఉన్నాయి. ఏఈ స్థాయి వ్యక్తికి విల్లాలు, భారీ ఎత్తున ఆస్తులు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, హాస్టల్స్ ఇన్ని మెయింటైన్ చేస్తారు. 100 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయల ఆస్తులు తాత్కాలిక బయటపడ్డాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి అనేటువంటిది తేలాల్సి ఉంది. ఇప్పుడు ఏ ప్రాతిపదికన తీసుకున్నాడు ఇతను? వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినందుకు గాను ఇతను వాళ్ళ దగ్గర నుంచి విల్లాల రూపంలో, ఆస్తుల రూపంలో తీసుకున్నాడు, లేకపోతే క్యాష్ రూపంలో తీసుకున్నాడు. క్యాషే దొరికింది 100 కోట్ల రూపాయలు. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇంకోటి, లాకర్లు తెరవాల్సి ఉంది. లాకర్లు తెరిస్తే ఇంకెంత బయటపడుతుందో చూడాలా. తెలంగాణ చరిత్రలో 2వ అతిపెద్దదైనటువంటి ఏసీబీ రైడ్ కింద భావిస్తున్నారు ఇది.